తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పొంగులేటి గారు సచివాలయం కూడా మనకి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి 2 సార్లు 3 సార్లు కలిసి అక్కడ వచ్చాం మేడం. కేటీఆర్ గారు కూడా కలిసి. ఓకే, నేను ఒక్కటే బలంగా నమ్ముతాను, మనము పరిశ్రమ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, అది కూడా నిలబడిపోతుంది, కంటిన్యూస్ ఉంటుంది. సో గట్టిగా అయితే ఫైట్ చేస్తాను, గట్టిగా కొట్లాడతాను. మీరు అన్నట్టు అందరూ వచ్చి చూసి వెళ్ళారు, మీరు ఇమీడియట్గా ఏమవుతుంది ఏం కాదు అంటే నాకు తెలియదు, కానీ నేను చేసే ప్రయత్నం మాత్రం సిన్సియర్గా ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వం మీద, ప్రతిపక్షం మీద, అందరి మీద ఒత్తిడి పెట్టేటట్టే ఉంటుంది. సో ఆ ఫైట్ అయితే చేస్తా. దాన్ని బట్టి నెక్స్ట్ ఏందన్నది ఆలోచిద్దాం. కొంచెం ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మీదో గ్రూప్ పెట్టండి, అందులో నన్ను కూడా యాడ్ చేయండి. చేస్తే ఓన్లీ లెదర్ పార్క్ సంబంధించే పెట్టండి, ఒకటి పెట్టి మన వాళ్ళని సుందరన్న వీళ్ళందరినీ పెడితే ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని ఉందా ఉందా అందులో నన్ను యాడ్ చేయండి, అందరిని యాడ్ చేయండి. చేస్తే ఏమైందంటే అట్లీస్ట్ మాకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మేమేం చేస్తాం మీకు కూడా తెలుస్తుంది, మీరేం చేస్తారో మాకు ఐడియా ఉంటుంది. కాకపోతే అంటే ఇక్కడ ఇంత సానుకూల వాతావరణం ఉంది, ఆల్రెడీ ల్యాండ్ ఉంది, మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు కాపాడుకుంటున్నారు 23 ఏళ్ళ నుంచి. కాబట్టి న్యాయమైన కోరికే కదన్నా, వేరే ఏం లేదు. ప్లస్ ఎస్సీ ఎస్టీస్కి సపరేట్ ఫండ్ వస్తుంది, కొత్తగా వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చిచ్చే అక్కడ కూడా లేదు. ఎప్పుడు అది వాపసు పోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. దాని బదులు పరిశ్రమ పెట్టచ్చు. సో ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తే అయితే బాగుంటుంది. దానికోసం 100% సీరియస్గా ట్రై చేస్తాను అన్న నేను. థ్యాంక్ యూ అన్న. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. రాజారావు బాబు నాంచారి. గ్రూప్లో వేస్తారు మా వాళ్ళందరినీ. మీ పేరేంటి అక్క? సీతమ్మ. మీరు? చిట్టమ్మ. అందరికన్నా మీ పేరు బాగుంది, చిట్టమ్మ. ఎంత వయసు ఉంటుంది మీకు? 55 ఉంటుందా? 50 ఉంటుందా? ఎక్కడ, ఏ ఊరు మీది? ఇక్కడేనా? మడిపల్లి. కలుస్తాను మరి, వెళ్ళొస్తా. గట్టిగా అయితే సీరియస్గా అయితే ట్రై చేస్తాను. నిన్న ఫోటో వేసి ఇచ్చారు, థ్యాంక్ యూ. ఎవరో ఆర్టిస్ట్ తెలియదు నాకు, మీరే వేసారా? చాలా బాగుందన్న. ఒకే రోజులో వేసారట కదా, థ్యాంక్ యూ. కలుస్తాను. థ్యాంక్ యూ అన్న, బాయ్. కలుస్తామ్మా చిట్టమ్మ గారు, బాయ్. బాయ్ బాయ్ అమ్మ, సీయురా, బాయ్. థ్యాంక్ యూ అన్న, బాయ్. బాయ్ అన్న, బాయ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? రమేష్. మున్సిపాలిటీ బాగాలేదని ఎందుకన్నారు? మున్సిపాలిటీ ప్రభుత్వం మరి చెత్త ఈ టైం తీస్తలేరట కదా, ఘోరంగా ఉందని చెప్పి వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము చాలా మందికి చెప్పాము కూడా. అప్పుడు కూడా రామన్ వచ్చినప్పుడు కూడా మన 9వ తారీఖు మీటింగ్ అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీగా పనిచేసాము. ఆ టైంలో కూడా రామన్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ మదిలో పెట్టాడు మీటింగ్ పెట్టినప్పుడు 9వ తారీఖు మున్సిపాలిటీ లేకుండా చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీ లేకుండా చేస్తామని చెప్పారు. ఆ రోజు చేయలేదు. తర్వాత మళ్ళీ బట్టే గారు కూడా గెలిచిన తర్వాత కొన్ని చేద్దామని చేశారు. అవి కూడా ఇప్పుడు మా మధుర మున్సిపాలిటీలో అసలు ఏం జరగట్లేదు. రోడ్లు అయితే కొంచెం దారుణంగానే ఉన్నాయి, పరిస్థితి ఇబ్బంది ఉంది. మా ఊరికి రోడ్లు కూడా అసలు మరీ దారుణంగా ఉన్నాయి. కానీ కొన్ని వీధిలో చూస్తేనేమో లైట్లు ఒకసారి వస్తున్నాయి, ఒకసారి పోతున్నాయి. తర్వాత వచ్చేసి వీధి కాలువలు కూడా సరిగ్గా లేవు. మా ఊరు డ్రైనేజ్ లేదు ముందు మెయిన్. మా ఊరు ట్రాఫిక్ ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని అందరిని కలిపారు, ట్యాక్స్ పెరిగిందా మీకు ఊర్లో? పెరిగిందా? కడుతున్నారు అసలు ట్యాక్స్? ఇంటి పన్ను కట్టపని, పంపిల్లు కట్టపని, పంపు కట్ చేస్తున్నారు. ఇంటి పన్ను అసలు పంపు వస్తుందా అని? వస్తుంది. కేసీఆర్ గారు వేసిన పంపులే వస్తుంది. అంతే కదా, కొత్త ఏం రావట్లేదు. కొత్త ఇంకా తీయలేదు మేడం. కొత్త ఇంకా అసలు పైపులే వస్తున్నాయి మాకు. అక్కడైతే మెయిన్ మధురలో అయితే మిషన్ భగీరథ కూడా పని చేయట్లేదు, కనెక్షన్ ఇవ్వలేదని చెప్తున్నారు చాలా మంది. ఏంటో మరి అక్కడైతే మాకు తెలియదు మేడం. ఇక్కడ ఊర్లో బాగా మా దగ్గర వస్తున్నాయి, పల్లెటూరులో మా దగ్గర వస్తున్నాయి. అయితే వాటికి ఏంటంటే ఇంటి పన్ను కట్టపోయినా అంతే కదా, పంపు కట్ చేస్తా ఉంటున్నారు. కరెంట్ బిల్ మాత్రం ఫ్రీ వస్తుంది. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినట్టు కట్టాల్సి వస్తుంది, అంతే కదా. కలుస్తానా? బాయ్ అన్న, థ్యాంక్ యూ. బాయ్. రమేష్ అన్న, థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ. ముందుకు వచ్చే బ్రదర్, థ్యాంక్ యూ. సుందర్ భాయ్ ఆజా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం?